కానీ ఇక్కడ కేసులు రెండు ఏదైతే లిక్కర్ స్కామ్లో కవితని, అదేవిధంగా ఈ కార్ రేస్ విషయంలో మన కేటీఆర్ని ఇరికించారు అని రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నప్పుడు కూడా ప్రూవ్ అయితే వాళ్ళే నిర్దోషులు, మన దోషులు అవుతారు. బట్ ఇప్పుడు ఏసీబీ అండ్ ఈడీ రెండు కూడా విచారణకు చేపడతా ఉన్నాయి. ఈరోజు కూడా విచారణకు వెళ్లాల్సి వచ్చింది కేటీఆర్. నిజంగా అరెస్ట్ అవుతారా కారా, ఏంటి అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణ 1200 మంది పిల్లలు కొట్లాడి 1200 మంది చచ్చిపోయి 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో వేలాది మంది విద్యార్థుల ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణని గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల కుప్ప చేసింది, నియంతృత్వ పాలన చేసింది, కుటుంబ పాలన చేసింది అని చెప్పి ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తిరస్కరించి బుద్ధి చెప్పారు, కేసీఆర్ని ఓడగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. మరి ప్రజాపాలన తీసుకొస్తాం, సంక్షేమ పాలన తీసుకొస్తాం, న్యాయబద్ధమైన పాలన తీసుకొస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 13 ఏళ్ల కాలంలో ఏ ఒక్క పనన్నా లాజికల్ ఎండింగ్కి తీసుకొచ్చారా? ఇప్పుడు మూసీని తీసుకొచ్చారు, అది వివాదాస్పదమైంది. హైడ్రాన్ తీసుకొచ్చారు, అది కాంట్రవర్సీ అయింది, పేదోళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు. మీరు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు శాస్త్రీయంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి, ఒక పైలట్ ప్రాజెక్ట్లో వచ్చిన మంచి చెడును బేరీజ్ చేసుకొని దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా అమలు చేయాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇవాళ మీరు మైక్ పట్టుకొని జనంలోకి పోండి. నేను రెగ్యులర్గా క్యాబ్లలో, మెట్రోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అడుగుతుంటే 10 మందిలో 8 మంది కేసీఆర్ పాలనే బాగుంది అనే ఒక అభిప్రాయం తీసుకొస్తున్నారు. కేసీఆర్ ఎన్ని అప్పులు చేసిండు, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంత విధ్వంసం చేసిండు, ఆర్బీఐ పర్మిషన్ తోటి 5 లక్షల కోట్లు తీసుకొచ్చిండు, 4.5 లక్షల కోట్లు తీసుకొచ్చిండు, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా 32 కార్పొరేషన్లు తనఖా పెట్టి మొత్తం 7 లక్షల కోట్లు తీసుకొచ్చిండు అనేది చదువుకున్న వాళ్ళకి. కానీ కామన్ మ్యాన్ ఇవాళ ఏమైందంటే కేసీఆరే కరెంటు పోయిన ప్రతిసారి కేసీఆరే బాగున్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోలే, రైతు బంధు వస్తుండే మాకప్పుడు, ఇప్పుడు రైతు బంధు రాకపోయే, అంటే ప్రతిసారి కేసీఆర్తో పోలుస్తున్నారు. ఏ కేసీఆర్ అయితే తెలంగాణ ప్రజలు తిరస్కరించి నువ్వు వద్దు, నీ పాలన వద్దు, ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చోబెడితే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలన వలన ఈరోజు ప్రజల్లో ఈయనకన్నా ఆయనే నయం అనే ఒక నెరేటివ్ బిల్డప్ అయింది. దాన్ని సైంటిఫిక్గా అది కరెక్టా కాదా, అది మంచిదా చెడ్డదా పక్కకు పెడితే పాలిటిక్స్ లో పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంతే కదా. ఇప్పుడు జనం నోట్లలో ఏముంటే అదే రియాలిటీ. డెఫినెట్లీ అవును. ఇప్పుడు పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఆప్టిక్స్, పాలిటిక్స్ లో ఆప్టిక్స్ ఏది కనబడుతుందో అదే జనంకి అంతే. ఇప్పుడు కేసీఆర్ అనగానే సెక్రటరేట్, కేసీఆర్ అనగానే కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ అనగానే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇట్లా కొన్ని 10 ఏళ్లలో కేసీఆర్ సాధించిన విజయాలు ఉన్నాయి, వైఫల్యాలు. జనం కంపారిజన్ చేస్తారు. అటువంటి టైంలో రేవంత్ రెడ్డి గారు ప్రాపర్ అవగాహనతోటి ఏ ప్రాజెక్ట్ చేయబోయే ముందన్నా, ఏ పథకం ప్రవేశపెట్టే ముందన్నా సైంటిఫిక్ స్టడీ చేసి ఒక మేధావుల సలహా తీసుకొని డిస్కషను, డిబేటు, డైలాగ్ చేసి చేయకపోవడం వల్ల ఏమైందంటే, మరి ఇలా రేవంత్ రెడ్డి గారు అడ్వైజర్స్ ఎవరో, ఆయనకున్న టీం ఎవరో తెలియదు, కానీ ఇలా జనం నోట్లలో రేవంత్ రెడ్డి యొక్క పతార కిందకి పడిపోయింది. అది మనం అంగీకరించినా అంగీకరించకపోయినా అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఒకటి, రేవంత్ రెడ్డి గారికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోవడము, స్వతహాగా కేసీఆర్ లాగా లిటరేచర్ టచ్ ఉన్నోడు కాదు. రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా వాక్చాతుర్యంతో మాట్లాడతాడు, కేసీఆర్ని కొట్లాడడంలో డి అంటే డి అన్నాడు, కానీ కేసీఆర్కి అనుభవం ఉంది, స్వతహాగా ఆయన లిటరేచర్ టచ్ ఉన్నాడు. లిటరేచర్ టచ్ ఉన్నోడికి సాహిత్యంలో ఏముంటది, మనుషుల బాధలు, కష్టాలు, సుఖాలు, బలహీనతలు, బలాలు, సాహిత్యం మొత్తం వాటి మీద అవగాహన ఉంటది. జనాలను ఎట్లా ఆకట్టుకోవాలి, ఎట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే లైవ్ లో ఆంధ్ర, తెలంగాణ, తెలుగు భాష తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఎందుకు అంటే ఆయన ఆ కనికట్టు ఉంది ఆయన దగ్గర, మాటల మాంత్రికుడు, మాయల మాంత్రికుడు అంటే. మరి అట్లాంటి ఒక మాటల మాంత్రికుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, అలాంటి పార్టీ ఉద్యమం పెట్టి ఒక రాష్ట్రాన్ని సాధించిండు, ఆయన అనుభవం. మరి అట్లాంటి రోడ్డుతో చేసే ముందు వీళ్ళు కూడా సైంటిఫిక్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పల్చర్ అయిపోయిందంటే, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలన్నీ అద్భుతంగా మాట్లాడిండు, అధికారంలోకి వచ్చిండు. ఇంకా రేవంత్ రెడ్డి గారు చాలా రోజులు ప్రతిపక్ష నాయకుడు ఆ డ్రెస్ ఇంకా ఇచ్చేయాలి, పేరుకు ముఖ్యమంత్రి డ్రెస్ వేసుకున్నాడు, లోపల అట్లనే ఉంది. ఈ 1 year లో ఎంతసేపు కేసీఆర్ ని తిట్టడము, కేటీఆర్ ని తిట్టడము, టీఆర్ఎస్ వైఫల్యాల గురించి మాట్లాడుతున్నాడు తప్ప నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎట్లా చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తే బాగుంటుంది అనేది జనంని పార్టిసిపేషన్ ఉండాలి. ఇప్పుడు డెమోక్రసీ అంటే పార్టిసిపేషన్ ఉండాలి, ప్రజాప్రతినిధులు కదా. వీళ్ళు ఏమన్నా ఇంటెలెక్చువల్ ఒక అడ్వైజరీ కమిటీ పెట్టుకున్నారా పౌర సమాజం నుంచి, కానీ లేకపోతే మీ అడ్వైజర్ ప్యానల్ ఎవరు? రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడడం వల్ల జనంలో పల్చనైంది.
అవును. ఇప్పుడు గుప్పెట మూసినప్పుడే విలువ ఉంటుంది. అవునండి, అవును. ఇంకా ప్రతిపక్ష నాయకుడుగా తంత గుద్దుతా గుడ్లు తీసి గోళీలు ఆడతా లాగులో తొండలేస్తా అవన్నీ ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 100% మాట్లాడాల్సిందే. 100% డి అంటే డి అనాల్సిందే. ఒక ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నాక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ నష్టపోయింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల్లో ఎక్కువ రోజులు ఆదరణ ఉండాలని ఉంటుంది ఏ రాజకీయ నాయకుడు గారు. కానీ వయసు చిన్నది, అనుభవం లేకపోవడము, ఆ ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ అయిన కిక్కు ఇంకా ముఖ్యమంత్రిగా వచ్చిన కిక్ని ఇంకా ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిరోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారి తరపున, ప్రభుత్వం తరపున మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడేమో టీఆర్ఎస్లో కేటీఆర్ అద్భుతంగా మాట్లాడతాడు, కవిత అద్భుతంగా మాట్లాడుతుంది, హరీష్ రావు అద్భుతంగా మాట్లాడతారు, కేసీఆర్ అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీలోనే 4 వాక్చాతుర్యం ఉన్నోళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ధీటుగా మరి కాంగ్రెస్ పార్టీలో కూడా, ప్రభుత్వంలో కూడా అంత వాక్చాతుర్యం ఉన్న రేవంత్ రెడ్డి తప్ప ఎవరు కనపడట్లేదు. ప్రతిదానికి రేవంత్ రెడ్డి కౌంటర్ వేయాల్సి వస్తుంది. ఆ కౌంటర్ వేసే క్రమంలో ప్రతిరోజు మాట్లాడితే ఎవరి దగ్గరైనా ఏముంటది విషయం? మన ఇద్దరం కూడా కూర్చొని ప్రతిరోజు ఎందుకు ఇంటర్వ్యూ చేయం? 15 రోజులకో నెల రోజులకో ఒకసారి చేస్తాం. సబ్జెక్ట్ ని బట్టి సిచ్యువేషన్ ని బట్టి విశ్లేషణ చేస్తాం. ప్రతిరోజు మాట్లాడితే పాడిందే పాట పాసిపడ్ల దాస లాగా ఉంటుంది. మనుషులమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, కేసీఆర్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా రోజు కనపడరు మీడియాలో. వాళ్ళు ఎప్పుడు కనపడాలో అప్పుడే కనపడతారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఏదైతే ఫార్ములా అనుభవించారో, మైండ్ గేమ్, బ్లేమ్ గేమ్, డైవర్ట్ గేమ్. మైండ్ గేమ్ ఆడడంలో కేసీఆర్ అద్భుతంగా ఆడతాడు, బ్లేమ్ గేమ్ చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఫార్ములా పాటిస్తూ డైవర్ట్ చేస్తున్నారు. చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తున్నారు. ఒక ఇష్యూ ఫస్ట్ వచ్చిన కొన్నుల్లో కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం అన్నారు. అదేమైందో ఇప్పటి వరకు లేదు, లాజికల్ ఎండింగ్ లేదు. తర్వాత కొన్ని రోజులు కరెంటు దొంగలు, ఛత్తీస్గఢ్ ఒప్పందాలు అన్నారు, అది పక్కకి పోయింది. ఈ రెండు పోయినాక ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంతవరకు ఎవరికి ఏం పడలేదు, అదొక నది అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది, కరెంట్ అయిపోయింది. కొన్ని రోజులు హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రా నడిచింది. హైడ్రా అయిపోయి మూసీ నడిచింది. మూసీ హైడ్రా అయిపోయేలోపు అల్లు అర్జున్ వచ్చిండు, పుష్ప 3 తగ్గేదేలే అన్నారు. ఇది పుష్ప అయిపోగానే ఈ లోపు కేటీఆర్ బాంబర్ దీంట్లో మందు పార్టీ అన్నారు, డ్రగ్స్ కేసు. అంటే లగచర్ల ఇష్యూ వచ్చింది. ఇది ఏమంటున్నా అంటే ఈ 13 నెలల్లోనే నెలకొక 2 ఇష్యూలు తీసుకొస్తున్నారు. అంటే జనాలని డైవర్ట్ చేయడము. ఏ పాలకులైనా కూడా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు అది బయటకు రానియకుండా జనాలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో, మీడియా ఏ విధంగా అయితే హడావుడి చేస్తుందో, ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఒక 4 రోజులు నడిచింది. అవసరం అది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న దాన్ని ఎందుకు అంత జటిలం చేశారు ఎవరికి అర్థం కాదు. అంటే అసలు ఇక్కడ ఒకటి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, వీళ్ళు ఎలక్షన్ సమయంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు 420 అంటారు, మరి లెక్క పెట్టిరో లేదో కానీ వాళ్ళు లెక్క పెట్టి మరి చెప్పారు 420 హామీలు అమలు చేయాలంటే డబ్బులు ఉండాలి కదా. కేసీఆర్ గారు దిగిపోయే పరిస్థితికి రాష్ట్ర ఖజానా పరిస్థితి, అంగన్వాడీ పిల్లలకి గుడ్లకి డబ్బులు కూడా లేవు. నెలలో ఫస్ట్ రోజు జీతాలు వస్తాయంటే అదొక గగనం. 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎదురు చూసిన పరిస్థితి. కేసీఆర్ మళ్ళీ కేటీఆర్ సీఎం అయినా కూడా ఏం చేయలేని పరిస్థితిలో, ఒక దిక్కులేని పరిస్థితిలో రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోయిండు. అలాంటి ఖజానా మొత్తం చిల్లులు పడి, మన జల్లెడు ఉంటది కదా, జల్లెడలో ఎన్ని నీళ్ళు పోసినా చిల్లులు పడండి. నెలకి జీతాలు ఇవ్వడం ఫస్ట్ తారీఖే కష్టమైన పరిస్థితిలో రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పుల కుప్ప చేసి పోయిండు ఆయన. కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ప్రజలకి వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలను కన్విన్స్ చేసి, ఇగో ఇది జరిగిన నష్టము, మేము అప్పుడు అనుకున్నాము, ఇప్పుడు ఇయ్యలేకపోతున్నామని నిజమన్నా చెప్పాలి. ఇంకా వీళ్ళు మభ్య పెడుతూ పోతూ ఉంటే ఈ డైవర్ట్ గేమ్ చేస్తున్నారు. ఈ డైవర్ట్ గేమ్ వల్ల కొన్ని రోజుల వరకు ఓకే ఉంటది, కానీ అల్టిమేట్ ఎండ్ రిజల్ట్ కేసీఆర్ సంక్షేమ పాలన, అభివృద్ధి ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ అభివృద్ధి పాలన ఎట్లుంది చూస్తారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే, వాస్తవాలు చెప్పండి. మేము అనుకున్నాం, ప్రతిపక్షంలో అన్నప్పుడు అనుకున్నాం, సరే మేము అధికారంలోకి వస్తామో రామో, హామీలు ఇచ్చినాము, అనేక రకాల హామీలు, ఇప్పుడు చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి, ఉన్న పరిస్థితి ఇది.